ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితములు మరియు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మీరు ఏ దేవతా ఆరాధన చేసుకోవాలి, ఏ విషయంలో బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం. లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు. అయితే ముందుగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే రాహు, బుధుడు, శుక్ర, రవి మీనంలో ఉన్నాడు. ఈ శని కూడా 29వ తేదీ కల్లా చేరుకుంటాడు. చంద్రుడు కూడా చేరుకుంటాడు. అంటే 29వ తేదీకి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అదేవిధంగా వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారము, కుంభంలో శని ఉన్నాడు ప్రజెంట్. ఈ గ్రహస్థితిని అనుసరించి ఎవరికి ఏ విధంగా ఉంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మేషం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 12వ స్థానంలో అధిక గ్రహాలు వస్తున్నప్పుడు సహజంగా ఏంటంటే కాస్త ఇన్వెస్ట్మెంట్స్, రకరకాల విషయాల్లో మదుపు పెట్టడము ఇట్లాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ రకంగా అవి పెరుగుతూ ఉంటాయో వీళ్ళకి విదేశీ అవకాశాలు కానివ్వండి మీకు, అదేవిధంగా మీరు కొత్త కొత్త వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది అనుకోకుండా వస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవకాశం వచ్చిన అవకాశాన్ని ఇది మీకు లాభం చేస్తుందా నష్టం చేస్తుందా అని క్షుణ్ణంగా పరిశీలన చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. అలాగే 3లోకి కుజుడు ఉన్నందుకు సర్వసాధారణంగా ఏంటంటే కొంచెం ధైర్యంగా కొన్ని పనులు చేస్తారు. 2లో గురువు ఉన్నందుకు కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తాడు, ఇవ్వడం కాదు, కానీ ధనస్థానం కంటే వ్యయస్థానం ఇది ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ యొక్క విషయాల పట్ల కాస్త క్షుణ్ణంగా పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. బికాజ్ ఆఫ్ మీకు 3, 6 స్థానాల్లో కూడా కుజకేతులు ఉండడం వల్ల కొంచెం మాట్లాడేటప్పుడు ధైర్యంగా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు అప్పుల విషయంలోని అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో కాస్త ముందుకు కదులుతాయి ఈ వారం. కాకపోతే ఈ వారం ప్రత్యేకంగా మీరు 27, 28 తేదీలు ఎవరికైనా మనం చూడండి, ఒక్కోసారి ఏదో ఎక్కువ లాభాలు వస్తుందంటే డబ్బులు ఇస్తూ ఉంటాం, ఆ రకంగా మోసపోవడం జరుగుతుంది. కాబట్టి 27, 28 తేదీలు ఏదో అధిక లాభం వస్తుందని ధనాన్ని ఇచ్చేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి ఈ యొక్క వారంలో, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే 25, 26 తేదీలు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, ఏదైనా వస్తువు కావచ్చు, వాహనం కావచ్చు, కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన దుర్గాదేవిని మరియు సూర్య భగవాను ఆరాధించండి. మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉన్నట్లయితే గోవుల దగ్గరికి వెళ్ళి క్యారెట్సు, అదేవిధంగా గ్రాసము తినిపించండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయమైనా అది ఎక్కడ కూడా నష్టపరిచేలా ఉండదు. ఊహల్లో ఏదో ఊహించుకొని నిర్ణయం తీసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి దాని నుంచి మీరు బయటపడడం జరుగుతుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారం ఆఖరికల్లా ఏకాదశంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి అన్ని రకాల లాభాలని చేకూరుస్తుంది. కాకపోతే మీకు ధనస్థానంలో కుజుడు, ఆలోచనా స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులో ప్రధానంగా 27, 28 తేదీలు కాస్త జాగ్రత్తగా ఏదైనా ఉద్యోగం ఎవరైనా ఇప్పిస్తాము, మీరు ఇంత డబ్బులు కట్టండి అంటూ ఉంటారు. కొన్ని జెన్యూన్ కంపెనీస్ వేరే ఉంటాయి, కొన్ని ఏవో తెలియని వాళ్ళు ఎవరో ఏదో డబ్బులు కట్టండి మీకు ఇప్పిస్తాం అన్నప్పుడు కట్టితే ఇబ్బంది అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా షేర్ మార్కెట్స్, ఫ్రెండ్స్ విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండండి. తీసుకునే నిర్ణయాల విషయంలో, తీసుకునే ఉపాసనలు, కొంతమంది తెలియక రకరకాల ఉపాసనలు చేస్తూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే
కాస్త ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఈ నెల 29వ తేదీకి ఎప్పుడైతే శని మారతాడో అక్కడి నుంచి మీకు కాస్త ఉద్యోగంలో ఉండేటువంటి స్ట్రెస్ కూడా చాలా మటుకు తగ్గుతుంది. కాకపోతే ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మాత్రం 1కి 4 సార్లు చూసుకొని మీ పేరు రీత్యా ఏ డైరెక్షన్ పనికి వస్తుంది అని తెలుసుకొని తీసుకోవడం మంచిది. వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి, మీకు గుర్తుపెట్టుకోండి. అలాగే బిజినెస్ డెవలప్మెంట్స్ అవ్వడము ఇటువంటివన్నీ కూడా యోగిస్తున్నాయి. మీరు నిత్యము కూడా నవగ్రహాల్లో కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, విష్ణు సహస్రనామాల్ని నిత్యము పారాయణం చేయడము, అలాగే గణపతి యొక్క ఆరాధన చేయడము, గోవులకి గ్రాసము క్యారెట్స్ తినిపించడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. రాశిలో కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో కాస్త కాంపిటేటర్స్ యొక్క ప్రభావము, శత్రువుల యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆంజనేయ స్వామిని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ ఆరాధన చేయడము, కాస్త ఆ ఆలయాలకు వెళ్ళడం ద్వారా మీకు బాగుంటుంది. ధనపరంగా గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు రుణాలు కూడా లభిస్తాయి చెప్పాలంటే. కాకపోతే మీరు ఏదైనా లగ్నంలో కుజుడు చతుర్థ స్థానంలో కేతు ఉన్నందుకు కోర్సెస్ ఏదైనా తీసుకునే విషయంలోని, ప్రాపర్టీస్ తీసుకునే విషయంలోని, వెహికల్స్ తీసుకునే విషయాల్లోని కాస్త చూసుకొని తీసుకోండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి నుంచి భాగ్యస్థానంలో ఎప్పుడైతే శని యొక్క సంచారం జరుగుతుందో 29వ తేదీ నుంచి మారిపోతున్నాడు శని. కాబట్టి కాస్త మీకు ఏదైనా పెద్ద మొత్తంలో రావాల్సిన ధనానికి సంబంధించినవి ఏమైనా ఉన్నా సరే 29వ తేదీ వరకు కొంత స్ట్రెస్ ఉండి దాని తర్వాత రిలీఫ్ అనేటువంటిది జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి. దశమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఉద్యోగరీత్యా కొన్ని మార్పులు చేర్పులు కూడా చూపిస్తున్నాయి. కాకపోతే ఉన్నత స్థానానికి వెళ్ళడము, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దామనే ప్రయత్నం ఫలించడం ఇటువంటివన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు మాత్రం కాస్త చూసి అగ్రిమెంట్స్ చేయండి. తొందరపాటు నిర్ణయాలు అవి చేయకండి అగ్రిమెంట్ చేసేటప్పుడు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవడము, మరియు కాస్త ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః లేదా వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం చేయండి. మీకు ఏదైనా భూ సంబంధించిన సమస్యలు ఉన్నా లేనట్లయితే రైతులకి వారాహి అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం వల్ల పంట సంబంధించినటువంటి విషయంలో పడుతున్నటువంటి ఇబ్బంది అనేటువంటిది తొలగుతుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదైనా విద్యలు అభ్యసించడానికి మీకు చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ వారం కాస్త మీరు మనీ రిలేటెడ్ మ్యాటర్స్ అంటే ధన సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలోని అన్నదమ్ములతో లేనట్లయితే ఎవరితోనైనా అగ్రిమెంట్ చేసుకొని మాట్లాడుకునే విషయాలు, అది ఆ అగ్రిమెంట్స్ పేపర్స్లో ఏముంది ఏంటనేది కాస్త చూసుకొని చేయండి. మరియు మరొక విషయం ఏంటంటే వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు, వాహనం మీద లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ వారం అంతా కూడా మీరు కాస్త ఎక్కువగా వాహన సంబంధంగా దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళేటువంటి యోగం కనబడుతుంది. అలాగే ఇక్కడ సంతానం కోసం ఐవీఎఫ్లు, ఐయుఐలు కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే వస్తున్నాయి. రుణాలు కూడా లభిస్తాయి. కాస్త వివాహం కోసం కాస్త ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తుంది. కాకపోతే ఈ వారం ఎండింగ్లో విదేశాల్లో ఉండేటువంటి వారి సంబంధాలు కుదరడం అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఉన్నత విద్యల కోసం బయటకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు సూచిస్తున్నాయి. ఆ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీరు చేయవలసింది ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. మీకు ఏదైనా రీసెర్చెస్ రిలేటెడ్ సంబంధించినవి యోగించేటువంటి యోగం కనబడుతుంది. కాకపోతే ధన సంబంధించినటువంటి విషయంలో, వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, కాస్త వ్యాపారాల్లో కలిసి రావడానికి కాస్త మీరు చూసుకున్నట్లయితే కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన మరియు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయే నమః అనే నామస్మరణ చేయడం చేస్తూ ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ల్యాండ్స్ కొనుగోలు చేయడానికి, ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినవి, విద్యా సంబంధించినవి అనుకూలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కాకపోతే కాస్త వివాహం కోసం చేసే ప్రయత్నం కొంతవరకు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే
మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే కొన్ని రీసెర్చ్లు ఇట్లాంటి వాటిల్లో బాగా కలిసి రావడం అనేటువంటిది చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని మార్పులు చేర్పులు బలంగా చూపిస్తున్నాయి. ఇక మీరు ఎక్కువగా ధనపరంగా బాగా రాణించాలి అని అనుకుంటే కనుక కాస్త కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి గనక చూసుకున్నట్లయితే రాశిలో ఎప్పుడైతే కేతువు యొక్క సంచారము, సప్తమ స్థానంలోకి అధిక గ్రహాల యొక్క సంచారం జరుగుతుందో వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కాస్త తొందరగా మీకు సమకూరడం జరుగుతుంది, వివాహ సంబంధించిన నిర్ణయాలు అవి. అలాగే కాస్త ఇక్కడ ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామికి ఎప్పటి నుంచో మీరు జీవిత భాగస్వామి కూడా ఏదైనా ఉద్యోగం వస్తే బాగుండు అని అనుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. కొత్త అగ్రిమెంట్స్ ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కొన్ని అగ్రిమెంట్స్ కూడా ముందుకు కదులుతాయి. హోమ్ లోన్స్ లభిస్తాయి. భూమి మూలంగా, గృహం మూలంగా కొన్ని ఏదైనా సంస్థల నిర్మాణం చేయడం ద్వారా కూడా ధన యోగం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. కాకపోతే కొంత ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా కొంత ఘర్షణాత్మకంగా జరిగి అది ముందుకు కదులుతుంది. అయితే కాస్త లగ్నంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో కొంచెం ధ్యానం ఎక్కువగా చేస్తూ ఉండండి. ఎంత ధ్యానం చేస్తుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు దశమ స్థానంలో ఉండేటువంటి కుజ ప్రభావం వృత్తి మీద పడుతూ ఉంటుంది. కాబట్టి వృత్తి విషయంలో కొంత స్ట్రెస్ అవ్వడము ఇటువంటివి ఉంటుంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ లగ్నంలో కేతువు దశమంలో కుజుడున్నందుకు ముఖ్యంగా మీరు ఓం నవవిద్రుమ బింబ స్త్రీ న్యక్కారి రతనచ్చదాయ నమః అనే నామస్మరణ అన్ని విధాల మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఈ వారం ప్రధానంగా మీరు 27, 28 తేదీలు ఎవరికి అప్పులు ఇవ్వడం చేయకండి. ఎందుకంటే ఆ 2 రోజులు పర్టికులర్గా అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం ద్వారా మీరు ఇబ్బంది పడతారు. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. తులవారికి గనక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు. ఇది 6వ స్థానం అనేటువంటిది ఉద్యోగ సంబంధించిన విషయాలని యాక్టివ్ చేస్తుంది. కాబట్టి ఉద్యోగ అవకాశాలు చక్కగా రావడం, ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది పెరగడము, మరియు అదేవిధంగా ఉన్న ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకి మారడము, అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము. కాకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంచెం ఆలస్యం చేయడం వల్ల కొన్ని చేజారిపోవడం అనేటువంటివి చాలా స్పష్టంగా ఉన్నాయి. అదేవిధంగా లోన్స్ లభిస్తాయని మనం చెప్పుకున్నాము. కాకపోతే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం కాస్త అనుకూలత అనేటువంటి తక్కువగా ఉంటూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ అష్టమ స్థానంలో గురువు ఉండడము, మరియు అదేవిధంగా ఈ షష్టమాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఉండే గురువు పరివర్తన, అంటే ఒకరి రాశిలో ఒకరు ఉన్నందుకు ఈ పరివర్తన వల్ల ప్రధానంగా ఏంటంటే ఇది కొంతవరకు కొన్ని కాంపిటేటివ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటికి యోగిస్తుంది చెప్పాలంటే. అలాగే ఉద్యోగ అవకాశాలు వస్తాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదైనా పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు మీరు 26, 27 తేదీలు 27, 28 తేదీలు ప్రధానంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. కాలభైరవ అష్టకం చదువుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశినాథుడు ఎవరైతే కుజుడున్నాడో అష్టమ స్థానంలో ఉన్నందుకు కాస్త ఉన్న ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి యోగం చూపిస్తుంది. ఉన్నత విద్యల కోసం చేసేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది మీకు. అదేవిధంగా దూర ప్రాంతానికి వెళ్ళడం ద్వారా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఈ సమయంలో మీకు చెప్పాలంటే. కాకపోతే కొద్దిగా ఈ అన్నదమ్ములతోని, అక్కచెల్లెలతోని, సిబ్లింగ్స్తోని తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్స్, డిస్టర్బెన్సెస్ చూపిస్తున్నాయి. ఎలాగో ఈ వారం ఎండింగ్తో మీకు అర్ధాష్టమ శని కూడా పోతుంది కాబట్టి ఆగిపోయినటువంటి కొన్ని పనులు ఈ 29 తర్వాత కాస్త ముందుకు కదులుతాయి. అది కన్స్ట్రక్షన్ కావచ్చు, ఒక్కోసారి వాహనం కూడా పాడైపోయాక పక్కన పడేస్తాం రిపేర్కి డబ్బులు లేక, అలాంటివి కొంత మూమెంట్ రావడము, కాస్త కొత్త ఫ్రెండ్స్ ఏర్పడము, కొత్త వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడము, ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. కాకపోతే ఉన్న ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారానే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మీకు. కెమికల్ రిలేటెడ్, కొన్ని ఈవెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యాపారాలు
తత్సంబంధించిన కన్సల్టెన్సీస్లో ఉండేటువంటి వారి కొత్త అవకాశాలు వస్తాయి. ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి అంటే ప్రేమించి వివాహం చేసుకునే ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ వారం కాస్త అనుకూలంగా ఉంది. కాకపోతే మీరు ఏదైనా వస్తువు కొనేటప్పుడు 27, 28 తేదీలు కాస్త ఆ వస్తువు అమ్మక కొనుగోలు చేసేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది దత్తాత్రేయుణ్ణి మరియు దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించండి. గోవులకి కాస్త ఈ వారం కాస్త షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్ షేర్స్ కొనుగోలు చేసేవారు, అమ్మకాలు చేసేవారు కాస్త ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం కాస్త రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, వ్యవసాయ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే కాస్త ఫైనాన్షియల్గా ఈ వారం ఎండింగ్ నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ 3వ స్థానం ఏదైతే ఉందో 3వ స్థానంలో ఉండేటువంటి శని కొన్ని విషయాల్లో మీకు పరాక్రమంగా ధైర్యంగా చేసేటువంటి పనుల వల్ల అనుకూలిస్తాడు. కాకపోతే 4లోకి వెళ్తాడు. నెక్స్ట్ ఈ వీక్ ఎండింగ్ నుంచి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది. సింపుల్ ఏం లేదు, అర్ధాష్టమి శని భయపడాల్సిన పని లేదు. కొంచెం కన్స్ట్రక్షన్స్, ఈ వాహనాల విషయంలో అనవసరమైన ఖర్చులు వస్తూ ఉంటాయి, అదొక్కటి కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే 4లో అధిక గ్రహాలు వస్తున్నందుకు ఇది కొంచెం గృహ వాహన వస్తు సంబంధించినటువంటి యోగాన్ని కూడా ఇస్తుంది. కాకపోతే బుధుడు నీచబడి ఉంటున్నాడు కాబట్టి కొంచెం ఆ పత్రాలు అవి సరిగ్గా చూసుకొని చేసుకుంటుండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ 7వ స్థానాధిపతి బుధుడు నీచ స్థానంలో ఉన్నందుకు కొంచెం వివాహ నిర్ణయాల విషయంలో కూడా తొందరపాటు పనికిరాదు. ఉద్యోగ విషయంలోని, వివాహ విషయంలో, ఎందుకంటే 7మంలో కుజుడు ఉన్నాడు, 7మాధిపతి నీచ పొందాడు, మరియు దశమంలో కేతు ఉన్నాడు, దశమ 7మాధిపతుడు బుధుడై నీచంలో ఉన్నాడు. కాబట్టి వివాహ నిర్ణయాలు, అందులో ముఖ్యంగా బంధువర్గంలో వారితో సంబంధాలు కుదుర్చుకునేటువంటి విషయంలోని, బంధువర్గంతో వారితో కలిసి ఏదైనా వ్యాపారం చేసేటువంటి విషయాల్లోని చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే సూచిస్తున్నాయి. అందులో ముఖ్యంగా పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకునే విషయంలో ఆఖరి వరకు ఒక రాకుండా దాని తర్వాత అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది, అనవసరం నిందలు పడతారు. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మకర లగ్నము మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే 3లోకి అధిక గ్రహాలు 29వ తేదీ కల్లా 3లోకి అధిక గ్రహాలు వెళ్తాయి. దానివల్ల చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. షార్ట్ జర్నీస్ పెరుగుతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కొన్ని అప్పు రూపంలోనూ, స్పోర్ట్స్ రూపంలోనూ మీకు కలగనుంది. వివాహ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. కాకపోతే ఈ 3, 5 అధిపతులు పరివర్తన యోగం వల్ల గతంలో ఏదైతే మీకు మీ యొక్క సిబ్లింగ్స్తో ఉన్నటువంటి చిన్న డిస్ప్యూట్స్ ఇవన్నీ కూడా కాస్త మాట్లాడుకోవడం ద్వారా మళ్ళీ యథావిధి స్థానానికి రావడం జరుగుతుంది. కాకపోతే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొంచెం అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలోని, తండ్రి గారి తరపు వారికి లేదా బంధువర్గంలో వారికి అప్పులు ఇవ్వడం విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండండి మకరం వారు. ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు ఉన్నాయి, కాకపోతే ఉద్యోగ విషయంలో ఎదుగుదల కూడా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 12వ స్థాన అధిపతి గురువు ఎవరైతే ఉన్నారో ఈ 5వ అధిపతితో పరివర్తనలో ఉన్నందుకు, 5వ అధిపతి దశమాధిపతి ఒక్కడే శుక్రుడే, ఈ 12, 3 అధిపతితో పరివర్తనలో ఉన్నందుకు పర్టికులర్గా ఇక్కడ మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలి అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది సఫలీకృతం అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీకు మరింత ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే గోవులకు కాస్త బెల్లము తినిపిస్తూ ఉండండి. ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అనే నామం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కుంభలగ్నము కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే అధిక గ్రహాలు 2వ స్థానంలోకి, షష్టగ్రహ కూటమి ధనస్థానంలోకి వస్తుంది. కాబట్టి ఫైనాన్షియల్గా రకరకాల మార్గాల నుంచి ధనం సంపాదించుకునేటువంటి యోగం కలగనుంది. కాకపోతే మీరు 26, 27 తేదీలు మాత్రం 27, 28 తేదీలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనే నీటి ప్రదేశాలకు మాత్రం వెళ్ళకండి. నీటి గండం ఉంటుంది ఆ 2 రోజులు, చూసుకొని జాగ్రత్తగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా
అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఫైనాన్షియల్గా చెప్పాలంటే. కాకపోతే ఈ షేర్ మార్కెటింగ్ స్థానంలో బుధరాశుల్లో కుజుడున్నందుకు షేర్ మార్కెట్ జోలికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఈ 27-28 తేదీలు అప్పులు ఇచ్చే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. విదేశీ సంబంధాలు కుదుర్చుకోవడం మంచిది. విదేశీ సంబంధాలు ఎక్కువగా కుదురుతాయి వివాహ సంబంధించినటువంటి విషయాలలో. రీసెర్చ్ చేసేవారు ల్యాబ్స్లో కెమికల్స్తో వాటితో రీసెర్చ్ చేసేవారు ల్యాబ్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆస్తికి సంబంధించిన విషయంలో ఏమైనా కోర్టు కేసు వ్యవహారాలు ఉంటాయి, కాస్త క్లియర్ అవ్వడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరియు మార్కెటింగ్ రంగాలు, డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త కొత్త ఐడియాల వల్ల కొన్ని కొత్త ఇన్వెన్షన్స్ కూడా చేయడం జరుగుతుంటుంది చెప్పాలంటే. ఇక మీకు వ్యాపార పరంగా అయితే కొంతవరకు లాభదాయకంగా ఉంది. కాకపోతే వ్యాపార స్థానాల్లో కుజకేతువులు ఉన్నందుకు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన, క్యారెట్స్, గ్రాసము తినిపిస్తున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో అధిక గ్రహాల యొక్క సంచారం. ఈ రాశిలో అధిక గ్రహాలు ఉండడం వల్ల ఏమవుతుంటుందంటే కాస్త మీకు ఈ గ్రోత్ ఏదైతే ఉంటుందో, ఈ ఫైనాన్షియల్గా ఏదైతే ఉంటుందో ఇది కొంచెం అంటే రకరకాల మార్గాల్లో మీరు ఎక్స్పాండ్ అయ్యేటువంటి పనిలో ఓవర్ స్ట్రెస్ అవుతూ ఉంటారు. అధిక గ్రహాలు 29వ తేదీకల్లా వస్తున్నాయి కాబట్టి. కాకపోతే 12లో ఉండేటువంటి శని జన్మంలోకి వస్తున్నాడు, కాస్త బద్ధకము, సరే తర్వాత చేద్దామని పోస్ట్పోన్ చేయడం ఇటువంటివి కూడా కాస్త ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే కొంచెం మీరు ఈ తల్లి తరపు ఆస్తి లేకపోతే ఏదైనా వివాదాల్లో ఉన్నటువంటి ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అటువంటివి ఏమైనా కొనుగోలు చేసేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా చూసుకొని కొనుగోలు చేయాలి. కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. మరియు అదేవిధంగా కాస్త సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలత ఉంది. గవర్నమెంట్ వ్యక్తులకి ఎవరికైనా మీరు రుణం ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మెడికల్ రంగాల్లో ఉండేవారు అంటే ఏం లేదు, ఆ రంగం వాళ్ళతో తెలియని ఘర్షణలు ఏర్పడతాయి. అదేవిధంగా వివాహ నిర్ణయాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. లగ్న రాహు సప్తమంలో కేతు ఉన్నందుకు. అదేవిధంగా మీ యొక్క సిబ్లింగ్స్ని ఎక్కడికైనా దూర ప్రాంతాలకు, విదేశాలకు పంపించాలి, లేదా మీరు విదేశాల్లో ఉంటే మీ సిబ్లింగ్స్ని తెప్పించుకోవాలి. మీ తోబుట్టువులను అనుకునేటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఉద్యోగరీత్యా కొన్ని మార్పులు చేర్పులు అయితే బలంగా చూపిస్తున్నాయి. అంటే గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి వారు కూడా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళవలసినటువంటి పరిస్థితి రావడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి కొంచెం గతంతో పోల్చుకున్నట్లయితే ఈ వారం కాస్త బాగుంటుంది. కాకపోతే 27-28 తేదీలు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలోని, లేకపోతే కొంతమంది బ్రోకర్స్ని నమ్మి విదేశాలకు వెళ్ళాలనే దాన్ని వాళ్ళకి మనీ కట్టి చూస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లోనే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఈ సంవత్సరం నుంచి అయినా సరే నా జీవితం మారాలి, ఒక్కోసారి కొత్త సంవత్సరం ఉగాది నుంచి మారాలి, ఇక్కడి నుంచి మారుతుందేమో అని ఒక ఆశతో ఉంటారు. లేదా ఆంగ్ల సంవత్సరం 2025 వచ్చింది, ఇప్పటి నుంచి ఏమైనా మారుతుందా, 2026 వచ్చింది, ఇక్కడి నుంచి ఏమైనా మారుతుందా అంటూ ఉంటారు. మరి సంవత్సరం మారగానే అసలు ఎందుకు మారాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గ్రహాలు మారితే అప్పుడు కొంత పరిస్థితుల్లో మార్పు వస్తుంది, కాలం మారినట్టుగా. ఇంకోటి వాటికంటే ముఖ్యంగా మన దినచర్యలో ఆలోచన విధానము, మనం చేసేటువంటి దేవత ఆరాధన, మనం తీసుకునే నిర్ణయాలు, మనం కష్టపడేటువంటి విధానము మారితే ఆటోమేటిక్గా మారుతుంది. అయితే ఇవన్నీ మారాలంటే కూడా మన గ్రహస్థితి అనుకరించాలి. అంటే ఆ గ్రహస్థితి కనుక మీకు అనుకూలించకపోతే మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా ముందుకు వెళ్ళలేకపోతుంటారు. ఎందుకంటే చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారండి భూమి మీద, చాలా తెలివి, చాలా టాలెంటెడ్ కూడా ఉంటారు. కానీ వాళ్ళకి ఎందుకో కలిసి రాదు. ఎందుకు కలిసి రాదు అంటే పూర్వజన్మ కర్మ. మరి ఆ పూర్వజన్మ కర్మల్ని అలాగే అనుభవించాలా, ఇంకా నా జీవితం ఇంతే అనుకుని ఏడ్చుకుంటూ కూర్చోవాలంటే జ్యోతిష్ శాస్త్రం ఎక్కడా కూడా నువ్వు ఏడ్చుతూ కూర్చునేదానికి శాస్త్రం అక్కర్లేదు. అసలు నా జీవితం ఇలా ఉందండి, ఇలాగే పనిచేస్తుంది అనుకోవడానికి అసలు శాస్త్రమే అక్కర్లేదు. ఇప్పుడు మెడికల్ ఉంది, మెడికల్లో అలాగా మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, బాబు నువ్వు ఈ టాబ్లెట్స్ వాడు, ఈ కోర్స్ చేయి, నీకు తగ్గుతుంది అంటాడు. రోగం తగ్గుతుంది మనకి కదా. కాకపోతే కొన్ని రోగాలేమో వారం రోజుల్లో 3 రోజులు తగ్గితే, కొన్ని 6 నెలలు 3 నెలలు లాంగ్ టర్మ్ ఉంటాయి. అది రకరకాల హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, అలోపతి కావచ్చు. అలాగే మన దినచర్యలో
మనం తీసుకునేటువంటి ఆహార వ్యవహారాలు ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా అనారోగ్యానికి దూరం ఎలా అయితే అవుతామో, ఆరోగ్యంగా ఎలా ఉంటామో, మనం నిత్యము చేసేటువంటి కొన్ని వాటి వల్ల మీకు గ్రహస్థితులు మారుతున్నా, ఒక బ్యాడ్ కాంబినేషన్స్ ఒకటి వచ్చినా, లేకపోతే మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి కొన్ని చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఇంకా అందులో డౌట్ లేదు, ఆ వ్యక్తి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉంటాడు. అదేంటో చెప్తాను ఇవాళ మీకు నేను. మీ ఇష్టదైవం ఎవరైనా గుర్తుపెట్టుకోండి. అది విష్ణువా, మహావిష్ణువా, శివుడా, అమ్మవారా, లేకపోతే నేను దశమహావిద్యలో పలానా అమ్మవారిని చేస్తున్నానండి, లేదా కాలభైరవుడిని చేస్తున్నానా, ఏదైనా ఆంజనేయ స్వామి కావచ్చు, ఏదైనా మీ ఇష్టదైవం ఒకటి గుర్తుపెట్టుకోండి. మా ఇష్టదైవం ఎవరో నాకు తెలియట్లేదు, నేను ఎవరిని పూజించాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు లగ్నం నుంచి పంచమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి అంటే ఉదాహరణకి మేష లగ్నం అనుకోండి, పంచమం రవి అవుతుంది. ఈ రవి స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, లేదా రవిని, లేదా వృషభ లగ్నం అనుకోండి బుధుడు అవుతాడు. బుధ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, లేదా బుధుడిని, మీ జన్మ జాతకంలో గోచారంలో కాదు, వారిని తీసుకోండి. మీకు ఇష్టదైవం అంటే ఇష్టదైవం, లేదంటే ఆ దేవత ఆరాధన చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ మీకు ఇక్కడ ఏదైతే జీవితంలో అడ్డుపడుతున్నాయో, మీ జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా ఆ అడ్డుపడుతున్నటువంటి విషయాలు ముందు ఆ కర్మ అనేటువంటి దగ్ధం అవుతుంది ఉపాసన వల్ల. ఆ దేవత ఆరాధన ఉదయం సాయంత్రం, కనీసం పొద్దున్న, పోనీ సాయంత్రం లేట్ అయిపోతుందండి, నేను ఇంటికి వచ్చేసరికి అలసిపోతున్నాను అనుకుంటే కనీసం ఉదయం పూట పూజ చేసుకోండి. పూజ అంటే పూర్వ వైభవాన్ని జనింపజేసేది పూజ, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు నేను బాగా బ్రతికేవాడిని అండి, అది తీసుకొచ్చి ఇస్తుంది పూజ. అలాగా చక్కగా పంచోపచార పూజ, షోడశోపచార, ఇంకా 64 రకాలుగా చేసేవాళ్ళు ఉండరు అనట్లేదు, కానీ కనీసం పంచోపచార పూజ ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. మనసు పెట్టి మనసును అలా పెట్టి చేయండి, ఫలాపేక్షరహితంగా చేయండి. ఎక్కడ కూడా ఏమీ ఆశించకుండా పూజ చేయండి, ఏమీ అడగకుండా, భగవంతుడు ఆయనే చూసుకుంటాడు మొత్తం. అలాగే మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే, కొంతమందికి ఇళ్లలో కుదరదు పూజలు, ఒకవేళ ఇంట్లో పూజ చేసుకుని ఆలయానికి వెళ్ళచ్చు, ఇంట్లో పూజ చేసుకుంటే ఆలయానికి వెళ్ళొద్దని నేను చెప్పట్లే. ఏదైనా మీకు దగ్గరలో, మీకు ఇంటికి అతి సమీపంగా ఏ ఆలయం ఉందో చూసుకోండి, అక్కడికి వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో దేవతామూర్తి అక్కడ ఉండేటువంటి దగ్గరలో వాళ్ళందరికీ రక్షగా నిలబడతాడు ఆయన. అది ఎవరైనా కానివ్వండి, గ్రామ దేవత దగ్గర నుంచి ఎవరినైనా కానివ్వండి, చక్కగా వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ కూర్చొని ఒక 2 నిమిషాలు అలా కూర్చొని చక్కగా మీ పనులు మీరు చేయండి. మీరే చూస్తారు లైఫ్లో ఎంత చేంజ్ వస్తుందో మీరే చూస్తారు. ఇక మూడవది, వారానికి కనీసం ఒక్కసారైనా, ఇంకా ఎక్కువసార్లు రోజు మీరు గోశాలకు వెళ్ళగలిగితే ఇంకా అద్భుతం. ఇంకా కనీసం వారానికి ఒక్కసారైనా, అది శనివారం అయినా ఆదివారం అయినా ఏ వారమైనా, మీకు ఏ హాలిడే ఏ రోజు ఉంటే ఆ రోజు వెళ్ళి చక్కగా గోవులకి క్యారెట్లు, అరటికాయలు, లేదా గోంగూర, లేనట్లయితే బెల్లము, ఇట్లాంటి పదార్థాలు కొన్ని, పిడికెడైన బెల్లమైనా పర్వాలేదు. మీరు ఇన్ని వందలు పెట్టాలంటే ఏం లేదు, కనీసం పిడికెడ బెల్లం 10 రూపాయలు పెడితే పిడికెడ బెల్లం వస్తుంది, చక్కగా తినిపించండి. ఏమవుతుందంటే గోవులో ఉండే సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది, మీ జీవితం మారుతుంది. ఇది మెయిన్గా చేయండి. అలాగే వీలున్నప్పుడల్లా ఒక 3 నెలలకు 6 నెలలకు ఒక్కసారైనా ఏదైనా ఒక క్షేత్రం, తిరుపతికి వెళ్తారా, అమ్మవారి దుర్గాదేవి ఆలయానికి వెళ్తారా, లేకపోతే శ్రీశైలం వెళ్తారా, కాణిపాకం వెళ్తారా, ఏదైనా ఒక ఆలయం పెట్టుకోండి. 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ ఒక్కసారి పెట్టుకోండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ ఆరాలో ఒక తెలియని ఒక నెగటివ్ ఎనర్జీ మీకు ఫామ్ అయిపోయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ఫామ్ అయినటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మీరు ఎప్పుడైతే క్షేత్రాలకు వెళ్తారో అక్కడ సిద్ధ పురుషులు, మహర్షులు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్, వాళ్ళ యొక్క ఎనర్జీస్, ఆ క్షేత్రం మహిమ మీ నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవి పాటించండి. దీంతోపాటు పశువులకి, పక్షులకి, అంటే కనీసం ఇప్పుడు శాస్త్రాల్లో ఏంటంటే పక్షులకి నీరు పెట్టినా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుందట. అలాగే అమావాస్య నాడు మీ పితృదేవతల కోసమని స్వయం పాకం ఇవ్వడం, కాస్త పౌర్ణమికి చంద్రుడిని చూస్తూ లలిత చదువుకోవడం, వీలైతే రోజు ఉదయం సాయంత్రం ఒక్కసారైనా లలిత సహస్రనామాలు వినడం, వాటి యొక్క అర్థాలు వినడం, అర్థం తెలుసుకుంటూ విశ్వంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క శక్తి ఏ రకంగా ఉందో మీరు అర్థం చేసుకోవడం, ఇవి మెయిన్గా చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే ఒక జర్నీ, అంటే మీరు పశుపక్షాదులతోని మీ రెగ్యులర్గా ఉండేటువంటి దీంతో కనెక్ట్ అవుతారు బాగా. ఇందులో చాలామంది అడుగుతారు ఏమంటే నిత్యం పూజ చేస్తే నాన్ వెజిటేరియన్ తినకూడదేమో, ఇలాంటివి ఏమీ లేవు, గుర్తుపెట్టుకోండి. మీ ఉపాధి బట్టి, మీకున్నటువంటి దీన్ని బట్టి ఏమీ కాదు, చక్కగా. కాకపోతే ఆదివారాలు మాత్రం తినకండి దయచేసి. బుధవారం హ్యాపీగా తినొచ్చు, ఏం కాదు. అయితే ఇప్పుడు
పౌరహిత్యంలో ఉంటారు. మంత్రాలు లేనట్లయితే పూజలు అవి చేస్తారు, వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటిని ముట్టుకోకూడదు. ఒక్కొక్క ఉపాధి బట్టి ఇప్పుడు క్షత్రియులు ఉన్నారు ఉదాహరణకి, వాళ్ళు నాన్ వెజిటేరియన్ తినాలి, ఎందుకంటే వాళ్ళకి బలం కావాలి. అట్లాగే మీరు గనక ఏమంటే నాకు సకల జీవుల మీద నాకు ఒక రకమైన దయాగుణం ఉంది, నేను వాటిని చంపడం ఏమిటనే భావన కలిగి మానేయడం వేరు, బలవంతంగా మానేయడం వేరు. అమ్మో ఇదేదో అంటున్నారు, అదేమైపోతుందంటే మీరు తినకపోయినా కూడా అయ్యో నేను తినట్లేదే అనేటువంటిది తినడం కంటే ఎక్కువ దోషాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకొని మానేయడం వేరు. వీటన్నిటికంటే ముఖ్యమేంటంటే ఒక ప్రాణిని నేను చంపుకొని తింటున్నాను అనేటువంటి దానికంటే కూడా ఎక్కువ దోషం ఎక్కడ వస్తుందంటే మనుషుల్లోనే మనం ఉంటూ మనుషుల్ని కొంతమంది చూడండి హింసిస్తూ ఉంటారు ప్రతి క్షణం మాటలతోని చేతలతోని. ఇంట్లో ఉండే జీవిత భాగస్వామిని కావచ్చు, ఫ్రెండ్స్ని కావచ్చు, రిలేషన్స్ని కావచ్చు, రకరకాల కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. అది అన్నిటికంటే ఇంకా పెద్ద దోషం. గాసిప్స్ చెప్పుకోవడం, గాసిప్స్ ద్వారా దారిద్ర్యం పెరుగుతుందని చెప్తుంది శాస్త్రం. అంటే లేని దాన్ని సృష్టించి నలుగురికి చెప్పడం. వీటన్నిటికీ తెలియని వాళ్ళు చేస్తుంటారు, చాలామంది జ్ఞానులు ఉంటారు అటువంటివి చేయరు చాలామంది. కానీ తెలియని వారు అటువంటివి చేసేటువంటి వారు వాటిని ఫస్ట్ ఆపుకోవాలి. ఎందుకంటే దాని ద్వారానే దారిద్ర్యం పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.